కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ప్రత్తిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్జీఓల ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని శనివారం యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ సాయి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా సాయి మనోహర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గల ప్రజల ఆర్థిక వ్యవహారాలు బ్యాంకుల ద్వారా జరిపేందుకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచాలనేదే ఆర్బీఐ ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా యూనియన్ బ్యాంకుల ద్వారా 50,000 నుండి 50 కోట్ల వరకు ముద్రా రుణాలు అందుబాటులో ఉన్నాయని, 40 లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తున్నామని, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి ఇన్సూరెన్స్ సేవలు ప్రతి ఒక్కరూ పొందాలని ఆయన తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఆర్థిక సేవలుపై అవగాహన కల్పించేందుకు 77 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటి ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో బ్యాంకు సేవలు వినియోగంలోకి వస్తాయని తెలిపారు. ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు పట్ల జాగ్రత్త నిర్వహించాలని, అదే విధంగా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని అనగా ఓటీపీ, పిన్ నెంబర్స్ను మొదలైనవి ఇతరు ఏ వ్యక్తులతో తెలియపరచకుండా గోప్యత పాటించాలి అని, ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా ప్రజలు బ్యాంకింగ్ సేవల పట్ల పూర్తి అవగాహన పొందాలని తెలియపరచడం జరిగినది. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్ హరి మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వారి ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభించడం పట్ల ఆనందం వ్యక్తపరిచారు. ప్రతి ఒక్క ఖాతాదారునికి సుకన్య సమృద్ధి యోజన పథకం పట్ల అవగాహన కలిగి ఉండాలని, దాని యొక్క విధివిధానాలు ఏమిటో తెలుసుకొని తప్పకుండా ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్స్ గురించి మరియు వాటి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు యూనియన్ బ్యాంక్ మేనేజర్ చందన్ కుమార్, స్టేట్ కోఆర్డినేటర్ బాబురావు, ఏపీఎం వెంకట్, సిఎఫ్ఎల్వై వెంకటరావు, సిహెచ్ ప్రసాద్, వెలుగు కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగినది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది మస్ట్ ప్రతి వ్యక్తికి కూడా. మనము ఈ బ్యాంకులోనే అకౌంట్ కలిగి ఉంటాం, బ్యాంకు ద్వారానే అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకుంటాం. అది సందర్భంగా మన బ్రాంచ్ మేనేజర్ ఉంటున్నారు. నాకు తెలిసింది సారు తెలుగు రాదు, ఈవెంట్లో హిందీలో మాట్లాడతారు. సార్ ఇది సెంటర్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 13 మోడల్స్ అనేది డిస్కస్ చేశారు. వారికి సంబంధించి ఒక ఐసీ మెటీరియల్ బుక్లెట్, కరపత్రాన్ని ఒక బుక్లెట్ తయారు చేసాం. టైంలీ మీరు రిలీజ్ చేస్తుందిగా పోతుంది. బ్రాంచెస్ తిరిగి ఇక్కడికి వస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మా ప్రతిపాడు బ్రాంచ్కి వెళ్ళాలి. సో ఏంటంటే మీకు ఏ విధమైన సహాయం, హెల్ప్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా మీరు డోంట్ హెసిటేట్, మీరు బ్యాంక్కి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా మీకు మా బ్యాంక్ నుంచి డెఫినెట్గా మీకు సపోర్ట్ ఉంటుంది, హెల్ప్ ఉంటుంది. సో అలాగే నేను కూడా మీ సైడ్ నుంచి కూడా నేను సపోర్ట్ కావాలని నేను ఇప్పుడు అందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.